శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం అలాగే జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠం నిర్వాహకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, జ్యోతిష్య బ్రహ్మ కోదండ శ్రీరామ్ శరణ్ శర్మ గురుజీ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై గురుదత్త. జై గురుదత్త. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. గురుగారు ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు అమ్మ? మీ పేరమ్మా? అండి, దుర్గా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కాస్త గట్టిగా మాట్లాడాలి. గురుగారితో మాట్లాడాలి. తప్పకుండా అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా కాస్త? అమ్మా ఫిబ్రవరి 2007 2/28 అండి. 28/2/2007. సమయం 8:50 4. హలో అమ్మ టైం చెప్పాలి. 8:50 మేడం. మార్నింగా? మార్నింగ్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. గురుగారు 8:50. జై గురుదత్త. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మ. ఆశీర్వచనాలు అడగండి తల్లి. గురించి అండి. ఓకే, దేని గురించి తెలుసుకుంటారమ్మా? మా అబ్బాయికి ఇప్పుడు 18 సంవత్సరాలు చదువు గురువు గారు. ఓకే, అంటే గుర్తుపెట్టుకుంటారు, చదువు గుర్తుపెట్టుకోడు గురువు గారు. ఓకే, బుధవారమేనా జన్మించింది? బుధవారమేనండి. వ్యయనామ సంవత్సరము, పాల్గొన మాసము, బుధవారము, పునర్వసు నక్షత్రము, కర్కాటక రాశి. నక్షత్రాధిపతి గురువు, రాశ్యాధిపతి చంద్రుడు. విద్యారంగములో జ్ఞానము, యశస్సు, కీర్తి, సద్బుద్ధి, తెలివితేటలు, ఇందులో అద్భుతమైనటువంటి విజయాలు రావడానికి ఈ జాతకులకు సరస్వతీ యోగము కూడా ఉన్నప్పటికీ జాతకరీత్యా మీనలగ్నంలో జన్మించాడు కాబట్టి, లగ్నాధిపతి గురువు కాబట్టి ఇప్పుడు ఏం చదువుకుంటున్నాడు? ఎయితేనండి. వెళ్ళాడు. పని ఏం రాదు గురువు గారు. ఒకటి మేధా దక్షిణామూర్తి యంత్రము మెడలో వేయండి. వేసిన తర్వాత మేధా దక్షిణామూర్తి శ్లోకము కానీ లేదా హయగ్రీవుడి శ్లోకం ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఇది రోజు 3 సార్లు పఠించమని చెప్పండి. మేధా దక్షిణామూర్తి యంత్రం మెడలో వేయండి. వారికి జ్ఞాపక శక్తి పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజులలో సరస్వతి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆ తర్వాత 15 సంవత్సరాలు దాటిన తర్వాత సరస్వతి లేహ్యం అని దొరుకుతుందమ్మా. అంటే 1000 కండ్ల ఆకుతోటి తయారు చేసినటువంటి లేహ్యము, అది రోజు ఉదయం పూట నాలికకు జిహ్వం పైన కాస్త రాస్తే చాలు, జ్ఞాపక శక్తి పరంగా అనేక శుభ ఫలితాలు స్వీకరిస్తారు. సరేనా? కూడా బాగుంటుంది గురువు గారు. జై గురుదత్త. ఎందు గురించి అంటే పుట్టినప్పుడు ఏదైనా పేగులు మెడల వేసుకొని జన్మించాడా? అలా గనక ఉంటే ఎందు గురించి అంటే నాలవేష్ట జనన దోషము అగుపడుతుంది కాబట్టి అడుగుతున్నాను. దానివలన అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా గనక ఉంటే నక్షత్ర జపము, నక్షత్ర హోమము చేపించి ఆ హోమము బొట్టు పెడితే అనారోగ్య సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. సరేనా? జై గురుదత్త. జై గురుదత్త. ఆశీర్వచనం తల్లి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో మేడం. నమస్తే అండి. మీ పేరు? అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మలవరం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ సరే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. స్వాతి లక్ష్మి 12 సరే అండి, గురుగారితో మాట్లాడండి.
ఆశీర్వచనాలు తల్లి. పేరు గుర్తుతండి. అమ్మ స్వాతి నక్షత్రము తులారాశి ఎవరిదమ్మా? మా అబ్బాయి అండి. ఏం తెలుసుకుంటారు? అదే మా అబ్బాయికి అసలు బాగుండలేదండి, చదువు కూడా మానేశాడండి. ఇప్పుడు జాబ్ కదా, జాబ్ కూడా లేదు, ఎక్కడనే మానేస్తున్నాడండి. అదే అయితే అలాగ ఉందండి. మీరు 150 స్పీడ్ మాట్లాడుతున్నారు. 150 స్పీడ్లో ఎక్కడ అర్థమవుతుంది తల్లి? అలా చాలా గుర్తుగారండి. కాస్త నిదానంగా మాట్లాడవచ్చు కదా. 150 స్పీడు ఎంత చెప్పండి, అన్యాయం కదా. మొత్తం కంగారు ఎక్కువ అండి. కంగారు ఎక్కువ అంటే ఇక్కడ అర్థం కావాలి కదా తల్లి నాకు. భయం వేస్తుందండి అందులోకి. నేను కంగారుగా పరిష్కారం ఇస్తే పని చేస్తుందా అమ్మా? చెయ్యదు కదా. చూడవచ్చండి. ఓకే, స్వాతి నక్షత్రము తులారాశి మంచి నక్షత్రము. నక్షత్రాధిపతి రాహువు, జన్మరాశి తులారాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఇతడి చదువులో ఆవగింజంత కూడా మీరు వెనుకంజు పడకండి, భయపడకండి. అంత మంచి జన్మరాశిలో జన్మించాడు. ఒక్క కళ కాదమ్మా, 64 కళల యందు నైపుణ్యత ఉండేటువంటి జన్మరాశిలో జన్మించినటువంటి ఈ జాతకులకు జాతకరీత్యా కాలసర్పదోషము, అందులో తక్షక కాలసర్పదోషంలో ఉన్నాడు. ఒక మంగళవారం రోజు రాహుకాలములో నాగేంద్రస్వామి దేవాలయము కానీ, నాగేంద్రస్వామి పుట్ట దగ్గర కానీ నిమ్మకాయ దీపారాధనలో కుసుమ నూనెతోటి దీపారాధన వెలిగించడం వలన ఆ దోషము తొలగిపోతుంది. తదనంతరము వారికి విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు అనేక విజయాలు సాధిస్తూ ఉంటాడమ్మా. సరేనా? చదువు మానేయండి, చదువు కూడా ఎక్కలేదండి, చదువు మానేయండి. ఇప్పుడు చదువు మానేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడా? చదువు మానేయండి, ఖాళీగా తిరుగుతున్నారండి. అది చిన్న షాప్లో పెట్టేసిన షాప్లో అండి. నీ కడుపు చల్లగా ఉండా. సరేనమ్మా, ఆశీర్వచనం. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? అనిత. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? హైదరాబాద్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ నెల 7వ నెల 7వ తేదీ 7వ తేదీ 2009. 2009. సమయం? సమయం 4 గంటల నుంచి 4:30 లోపల. సాయంత్రమా? సాయంత్రం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త స్వామి. అమ్మగారు మాట్లాడండి తల్లి. స్వామి, బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్వామి. ఓకే, అదే బాబు భవిష్యత్తు ఎలా ఉంటుందని అందుకని స్వామి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ నుంచి స్వామి. ఎక్కడ ఉంటారమ్మా? కూకట్పల్లి స్వామి. ఓకే, మంగళవారమేనా బాబు జన్మించింది? మంగళవారమే స్వామి. విరోధినామ సంవత్సరము ఆషాఢమాసము, పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశి. ప్రధాన సమస్య ఏంటి? అదే చదువులో ఎట్లా ఉంటాడు స్వామి అందుకని. ఏమ్మా, ఆయన నక్షత్రం ఎంత గొప్పది తెలుసా? నక్షత్రాధిపతి శుక్రుడు. 64 కళలండి, ఒకటి కాదు. అతడు సాధన చేసుకుంటూ వెళితే కనుక అనుకున్నది సాధించడానికి తప్పనిసరిగా అవకాశాలు ఉన్నాయి. అతడు చేయవలసింది ఒకటే, సాధనాత్ సాధ్యతే సర్వం. సాధన చేసుకుంటూ వెళుతూ ఉండాలి. అందులో ధనస్సు రాశి, రాశ్యాధిపతి గురువు కాబట్టి గురు కటాక్షము తప్పనిసరిగా ఈ జాతకులకు వర్తిస్తుంది. అందులో వృశ్చిక లగ్నం, లగ్నాధిపతి కుజుడు కాబట్టి తనదైన శైలిలో ముక్కుసూటిగా మాట్లాడడము, క్షణికావేశము, బద్ధకంగా ఉండడము, కోపంగా మాట్లాడడము, అన్నీ నాకే తెలుసు అనుకోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటే గనక వాటిని కాస్త తగ్గించి తనదైన శైలిలో సాధన చేసుకుంటే ఈ జాతకుడికి ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక జాతకరీత్యా ఎలాంటి గ్రహదోషాలు లేవు. భవ్యమైన సుందరమైన దేదీప్యమైన మహర్జాతకుడు గజకేసరి యోగంలో జన్మించాడు. కాస్త పట్టుదలతోటి అడుగు ముందుకు వేయమనండి, చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రామాదేవి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? సిసి నుంచి కాల్ చేస్తున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా భర్త గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. అమ్మ జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు మీ పాదాలకు నమస్కారాలు. శివార్పణం, శివార్పణం. అడగండి తల్లి. గురువు గారు, నేను గురు మంత్రం చెప్తా. చెప్పమ్మా. ఓం నమస్తే గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరణాయ సర్వష్ట వినాశనాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోకం వశమనాయ నమ స్వహ. మన పెద్ద గురువు గారికి, మీకు సరళమ్మ గారికి అందరికీ నమస్కారాలు గురువు గారు.
శివార్పణం గురార్పణం తల్లి ఆశీర్వచనాలమ్మ. అడగండి తల్లి, మీ యొక్క శ్రీవారి గురించి అడుగుతా అంటున్నారు కదా, అడగండి. గురుగారు మేము ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం గురుగారు. ఓకే, అంటే కట్టిన ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా, భూమిలో మీరు కొత్తగా కట్టుకోవాలనుకుంటున్నారా? కొనుక్కోవాలనుకుంటున్నాం గురుగారు. ఓకే, ఏ ప్రాంతంలో అమ్మా? మేము మంచాలు ఓకే సిసిలో ఉంటాం గురుగారు మేము. ఓకే, ఈ సంవత్సరము గృహయోగం ఉందా లేదా, లేదా ఒకవేళ గృహయోగం రావాలంటే ఎలాంటి పరిష్కారములు పాటించాలి, అదే కదా ప్రశ్న? గురుగారు మేము కట్టుకుంటామా కొనుక్కుంటామా అనేది మాకు కొంచెం సంగీతంలో ఉన్నాం. మరి కట్టుకుంటామా కొనుక్కుంటామా గురుగారు ఒకసారి చెప్తారా గురుగారు? సరే, మీ పేరేంటమ్మా? నా పేరు రమాదేవి. రమాదేవి, పేపవరారి చిత్త, వ్యవహార నామం ప్రకారము తులారాశి, రాశ్యాధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి కుజుడు. మీ యొక్క పేరు రమాదేవి. మీ శ్రీవారి పేరేంటమ్మా? చెప్పదు కదా గురుగారు. ఓకే, అయితే మీరు తప్పనిసరిగా భూమి కొనుగోలు చేసుకొని స్వతహాగా స్వగృహం కట్టుకుంటారమ్మా, 100కు 100%. అందులో గ్రామార్వనం ఉన్నది గురుగారు, కట్టుకుందామంటే అది లాభం పట్ట వద్దు అని అంటారు మా బాబులు. అందుకు మేము మరి కొనుక్కుంటే బాగుంటుందా కట్టుకుంటే బాగుంటుందా అన్నట్టుగా ఆలోచిస్తున్నాం గురుగారు. అట్లేం లేదమ్మా, లావణ పట్టాలో ఇల్లు కట్టుకోవచ్చు. కాస్త మీ దగ్గరలో ఉన్నటువంటి పెద్దవాళ్ళను మీరు సందిగ్ధంలో పడకుండా వాళ్ళ సలహాలు తీసుకొని తప్పనిసరిగా చాలామంది భగవద్బంధువులు లావణ పట్ట అయినప్పటికీ కూడా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అదేందో తెలుసుకోండి. ఒకసారి తెలుసుకొని ఆ ప్రకారం వెళ్ళండి, అక్కడే కట్టుకోండి, మీకు మంచి జరుగుతుందమ్మా. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? జై గురుదత్త, శ్రీ గురుదత్త. నా పేరు గీత మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భువనగిరి మేడం. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అక్క కూతురు గురించి మేడం. సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి పేరు చెప్పండి. అయితే వాళ్ళ భార్య భర్తల సంబంధించి. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మ జయ గురుదత్త. జయ గురుదత్త గురువు గారు, శ్రీ గురుదత్త గురువు గారు. అడగండి తల్లి. పాదాల శతకోటి వందనాలు గురువు గారు. శివార్పణమమ్మ, అడగండి తల్లి. అయితే అమ్మాయి పేరు రజని గురువు గారు. ఓకే, ఇంతకుముందు ఒక అమ్మాయి గురించి అడిగినప్పుడు పునర్వాసు నక్షత్రము ఏదో చెప్పారు. అయితే కర్కాటక రాశి అని చెప్పారు అమ్మాయిది. మీరు ఏదో చెప్పిండ్రు, అవన్నీ పక్కన పెట్టండి, సమస్య ఏంటి చెప్పండి. అయితే వివాహం జరిగింది అమ్మాయికి. ఓకే, అయితే అబ్బాయితో అమ్మాయి సెటిల్ అవ్వలేకపోతుంది. ఇద్దరి మధ్యలో తరచు గొడవలు, అబ్బాయి మనసులో వేరే అమ్మాయి ఉంది, పెళ్ళైన తర్వాత తెలిసింది. ఓకే, కొంచెం అమ్మాయి మీకు ఏమవుతుందమ్మా? అక్కయ్య కూతురు గారు. అక్కయ్య కూతురు అంటే నీ కూతురుతో సమానము. అవును. అమ్మాయిది పునర్వసు నక్షత్రము, కర్కాటక రాశి అని మీరు తెలుసుకున్నారు. ఓకే, ఇక్కడికి ఓకే. ఇప్పుడు వివాహం జరిగినటువంటి ఆ అబ్బాయి నక్షత్రం చెప్పగలుగుతారా నాకు? అబ్బాయి నక్షత్రం ఆ రోజు మీరు చెప్పారు గురుగారు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా కానీ నాకు చెప్పలేదు. ఎందు గురించి అంటే అన్యోన్య దాంపత్యంలో సఖ్యతగా లేకపోవడం అనేది ఇద్దరి నక్షత్రాలను వివాహ పొంతన చూసి 21 దోషాలను పరిగణనలోకి తీసుకొని పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పేరు వచ్చేసి సాయి తేజ గురుగారు. సాయి తేజ కరెక్టేనమ్మా. ఒకరిది జన్మ నక్షత్రము, ఒకటిది వ్యవహార నక్షత్రముతోటి చూడకూడదు. ఒకటి వీళ్ళకి వివాహం జరిగి ఎన్ని రోజులు అవుతుందమ్మా? పోయిన సంవత్సరం మార్చి 3 తారీఖు. సరే సరే, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఈ అమ్మాయి పేరేంటి? రజని. సాయి తేజ అబ్బాయి పేరు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటున్నారు? అమ్మాయి ప్రస్తుతం అమ్మగారి ఇంట్లో ఉంటుంది, అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. సరే, మీకు ఎలా తెలుసు అబ్బాయి మనసులో ఇంకొక అమ్మాయి ఉందని? అబ్బాయి అమ్మాయితో చెప్పిందంట గురుగారు. పెళ్ళైన కొత్తలో టాటూ వేయించుకోవడంతో ఇదేంటి అనేసి అడిగితే నా మనసులో ఇంతకుముందు వేరే ఉండే, ఆ అమ్మాయితో బ్రేకప్ అయింది, నీతో పెళ్ళి అయిందని చెప్పేసి చెప్పిందంట గురుగారు. సరే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అమ్మాయి నిజ జీవితంలో వీళ్ళిద్దరు కలవాలనుకుంటున్నారా, లేదా అబ్బాయికి ఉన్నటువంటి అమ్మాయి మనసులో వాళ్ళు ఏమన్నా కానీ మా అమ్మాయిని మేము కాపాడుకొని వేరే వివాహం చేయాలనుకుంటున్నారా? అయితే అబ్బాయి సెటిల్ అవుతాడేమో, మారుతాడేమో అని చెప్పేసి ఇన్ని రోజులు గొడవలైనా పంపించిన గురుగారు. ఓకే, అయితే ఇప్పటికైనా పద్ధతి ఏం మార్చుకోవట్లేదు, అమ్మాయిని పట్టించుకుంటలేడు.
ఓకే. ఏమనంటే తిండి పెడుతున్నా కదా చూసుకుంటున్నా కదా అని మాట్లాడుతున్నాడు గురుగారు. ఈ తిండి పెట్టగానే సరిపోతుందా అమ్మ? భార్య కోరుకునేది ఏమిటమ్మా? ఒక భార్య ఇల్లాలు ఏం కోరుకుంటుంది? తనకు ఏమీ లేకున్నా సరే తన భర్త ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలు కావాలని ఏ శ్రీమతైనా కోరుకుంటుంది కదా. అన్నం ఏముందండి, అన్నం ఎక్కడైనా దొరుకుతుంది. తనకు దొరికేటువంటి ప్రేమను ఇతరులకు పంచడం వలన ఆ స్త్రీ ఎంత బాధపడుతుంది, అలాగే మీ కూతురు బాధపడుతుంది. దానికి మీరు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారమ్మా, ఏ ప్రాంతంలో? బోయినపల్లి గురుగారు. సరే, మీరు కార్యాలయానికి ఫోన్ చేసి ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. దొరికినప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని, అమ్మాయి తల్లిని తీసుకొని ఒకసారి కార్యాలయానికి రండి. ఎందు గురించి అంటే తెర వెనుక ఏమి జరిగింది, తెర ముందు ఏమి జరిగింది, మీకు తెలియని విషయాలు కూడా అమ్మాయిని అడిగి తెలుసుకోవచ్చు. దానిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటే అమ్మాయి జీవితంలో ముందడుగు చాలా జాగ్రత్తగా వేయొచ్చు మనం. సరేనా? అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వండి గురువు గారు. మీరు ప్రయత్నం చేయండి, అది నా చేతిలో లేదు. ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇప్పుడే ఫోన్ పెట్టేగానే కార్యాలయానికి చేయండి. ఒకవేళ మీ నుదుటి రాతలో అమ్మాయి రాత మార్చే శక్తి ఆ భగవంతుడు నాకు ఇస్తే తప్పనిసరిగా మీకు అపాయింట్మెంట్ దొరుకుతుందమ్మా. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా? మా చెల్లి గురించి అడుగుదామనండి. తప్పకుండా అండి. మీ టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. మా టీవీ చూస్తూ మాట్లాడతలేదు. సరే అండి, మీ చెల్లి పేరు? మా చెల్లి పేరు దుర్గా భవాని అండి. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. అబ్బాయి పేరేమో వెంకట దుర్గా హనుమాన్ కుమార్ అండి. మా మ్యారేజ్ అయింది. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. ఆశీర్వచనాలమ్మా. గురువు గారు నమస్తే అండి. గురువు గారు. ఓ గురువు గారు నమస్తే. గురువు గారు నమస్కారం. ఓకే. దుర్గా భవాని ఏమవుతుంది? మా చెల్లి అవుతుందండి. ఏంటి సమస్య? మొన్న 5వ తారీఖున మ్యారేజ్ అయిందండి. ఓకే. అయిన తర్వాత చాలా ఓడి తుప్పుల్లాగా మా అమ్మమ్మ గారు కూడా చనిపోయారండి ఆ రోజున. ఓకే. అసలు పోలేదండి. మ్యారేజ్ గొడవలాగా కన్ఫ్యూజ్ గా ఉందండి ఆవిడ చనిపోయాక. ఓకే. అదే ఎలా ఉంటుందా ఏంటా అనండి చేశానండి ఫోన్. వాళ్ళతో ఇప్పుడు దుర్గా భవాని వివాహము రోజు మీ అమ్మమ్మ గారు చనిపోయారు. తర్వాత ఇదైపోయారండి. అవునమ్మా. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత ఈ వివాహం చేసుకున్న అమ్మాయి అబ్బాయి కలిశారా లేదా? ఇంటికాడ లేరండి. చనిపోయిన తర్వాత హాస్పిటల్లో చనిపోయారండి. చనిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్లిపోయారండి గోదావరి కాడికి. ఓకే. వాళ్ళ ఇంటికాడే మా అమ్మమ్మ గారికి మా అమ్మగారికి ఒకటే ఇల్లండి. అదంతా ఓకే తల్లి, మీరు గజిబిజిగా మాట్లాడకండి. ఇప్పుడు అమ్మాయి వివాహం అయింది. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ వస్తుందండి మీతో మాట్లాడటానికి. అలా కాదు తల్లి, ఇప్పుడు అమ్మాయికి వివాహం అయింది. అయిన రోజే అమ్మమ్మ చనిపోయింది, హాస్పిటల్లో చనిపోయింది. ఈ వివాహము రోజే వివాహం అయిందా లేదా? వివాహం అయిపోయిందండి. అన్నీ అయిపోయినండి. మొత్తం ముహూర్తాలు అన్ని కూడా అయినాయండి. ఓకే. జీవితం ఎలా ఉంటది? ఆవిడ మ్యారేజ్ అయ్యాక కూడా మా అమ్మగారికి మాకు కూడా మనశ్శాంతి లేదండి. మా అమ్మగారికి కూడా ఒంట్లో బాగుంటలేదండి. ఓకే. ఇప్పుడు అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిందా? వెళ్ళలేదండి. వెళ్ళలేదు, ఇంటికాడే ఉంది. ఇప్పటికి వచ్చింది ఆన్సర్. మా ఇంటి దగ్గరే ఉందండి. ఎందుకు కదా అని పంపిస్తుంది. ఎందుకు పంపిస్తలేరు? హలో, ఎందుకు పంపిస్తలేరమ్మా? అంటే మూడం వచ్చిందని పంపిస్తలేరా? ఓకే. ఓకే. ఇక మీరు టెన్షన్ పడకండి, నేను మీకు మంచి ఆన్సర్ ఇస్తాను. అమ్మాయి జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కారం కూడా ఇస్తాను. జాతస్య మరణం ధ్రువం అంటే పుట్టినటువంటి వారు ఏదో ఒకరోజు తప్పనిసరిగా మరణించక తప్పదు. అది నిజంగా కూడా వివాహము రోజు అలా జరగడం అనేది బాధాకరమైనటువంటి విషయమే. అయినప్పటికీ కూడా వాళ్ళ వివాహం జరిగింది. ఈ అమ్మమ్మ గారు చనిపోయినటువంటి వారికి ఉత్తమ గతులు లభించాలని మనస్ఫూర్తిగా మనం అందరము కోరుకుందాము. అలాగే ఈ వివాహము జరిగినటువంటి గురువు గారు మళ్ళీ మా అమ్మమ్మ గారిని మా ఇంటికి చనిపోయాక మా తాతయ్య గారు తలగోరు పెట్టారండి. మరి వాళ్ళ ఇంటికాడ ఉండకూడదని మా ఇంటికి తీసుకొచ్చామండి. ఏమైతుందమ్మా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తప్పేమిటి? వాళ్ళ ఇంటికాడ ఉంచకూడదు అని అంటే ఇంకా మా ఇంటికి తీసుకొచ్చానండి నేను. పర్వాలేదు. ఇప్పుడు మీ ఇల్లు అయినా కూడా ఒకటే, మీదంతా కుటుంబమే కదమ్మా.
అంటే నాకు మ్యారేజ్ అయిపోయిందండి. మా అమ్మమ్మ ఇంకొక అమ్మమ్మ గారి ఇంటికాడ ఉంటున్నానండి నేను, అత్తయ్య గారి ఇంటికాడ. సరే, ఇప్పుడు ఈ మూడాలు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ అత్తగారింటికి పంపించండి. అక్కడ ఎలాంటి సమస్యలు రావు. అన్యోన్య దాంపత్యముతోటి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు ఇస్తున్నాను తల్లి. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? లక్ష్మి అమ్మా. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్తారా? హలో. సరే అండి, గురువు గారితో మాట్లాడండి అమ్మా. లక్ష్మి గారు, జై గురుదత్త. నమస్తే గురుదేవ. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, మాట్లాడండి. గురు మంత్రం చెప్తాను గురువు గారు. చెప్పమ్మా. నమస్తే గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోష చేతనాయ త్రైలోక్యం వసమానయ నమః స్వాహ. గురుగారు పాదాలకు నమస్కారాలు గురుగారు. లక్ష్మి గారికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలతోటి సదా వర్ధిల్లుదురుగాక. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాయుడుపేట గురువు గారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు లక్ష్మి గారు? గురువు గారు ఇప్పుడు ప్రశాంతంగా ఉండదు గురువు గారు. నా పెళ్ళైన మ్యారేజ్ కాల్చి కూడా ప్రశాంతంగా ఉండదు. పెద్దోళ్ళు 5 మందిని చూసుకున్నాము. నేను ఇచ్చిన సంపాదన దండిగానే కూడింది గురువు గారు. మా ఆయనకి నా మీద కొంచెం ప్రేమ అభిమానాలు ఉండవు గురువు గారు. ఆమెతో ఇది చేసుకుంటా ముందే చేసింది గురువు గారు. ఏం చేయాలో తెలియడం లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీ వివాహం జరిగి? 45 సంవత్సరాలు అయింది గురువు గారు. 45 సంవత్సరాలు అయింది అంటే సుమారుగా మీరు 60-65 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు ఇంకా ప్రేమ, మీ వారి ప్రేమ మీకు దక్కాలనా? ప్రేమ అనేది కాదు గురువు గారు. 10 నిమిషాలు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటా ఊర్లో పోయి మాట్లాడేసి వస్తారు. గయకు పోయి పిండ ప్రదానం చేసి రావాలంటే చేయరు గురువు గారు. 10 పాములు చెప్పినాడు గురువు గారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఇది చేస్తా పోయి ఏదన్నా పూజ చేసి వద్దాం ఉంటారా? అటువంటి వినరు గురువు గారు. ఏది అంటే సమయం రావాలమ్మా. కొందరు నాస్తికులు ఉంటారు, కొందరు ఆస్తికులు ఉంటారు. మీ బాధ నాకు అర్థమైంది. ఎందు గురించి అంటే సర్పాన్ని వధించడం వలన ఆ దోషం అనేది వంశానికి వస్తుంది. మీరు చెప్పినటువంటి మాట సత్యమైనటువంటి మాటనే. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆశ్లేషా బలి చేయడం వలన ఆ దోషము కాస్త తగ్గుముఖం పడుతుంది. అలాగే గయాలో గనక పిండ ప్రదానం చేయటం వలన ముక్తి లభిస్తుంది, మోక్షము లభిస్తుంది. మీరు చెప్పిన మాట సత్యమైనటువంటి మాట. అయితే వారు వినేటువంటి సమయం తప్పనిసరిగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. లక్ష్మి గారు, మీరు అధైర్యపడకండి. భగవంతుడి అనుగ్రహంతో సర్పాన్ని వధించడం అనేది, చంపడం అనేది కాస్త పాపమే. అయినా కూడా దానికి ఈ నివారణ చేసుకుంటే కాస్త ఉపశమనం లభిస్తుంది. అది మాత్రం తప్పనిసరిగా చేయండి అమ్మా. పెట్టేస్తుంది గురువు గారు. అదే నా బాధంతా. కానివ్వండి. ఇప్పుడు ఎవరైనా సర్పాన్ని కూడా కావాలని ఎవరు కూడా చంపరు. అది ఆ సమయం అలా ఆసన్నమైనప్పుడు చంపుతారు. కాకపోతే సర్పాన్ని చంపిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత దహన సంస్కారములు ఎలా చేస్తామో, ఏ విధంగా చేస్తామో శాస్త్రము ఎలా చెప్పిందో అలాగే కూడా నాగలోకం అనేది ఒక లోకం ఉంటుంది. ఆ నాగలోక గ్రంథం ప్రకారము సర్పాన్ని చంపిన తర్వాత వాటికి దహన సంస్కారాలు ఆ గ్రంథము చెప్పిన ప్రకారంగా గనక చేస్తే చంపినటువంటి వాళ్లకు దోషం ఉండదు. ఒకటి. తరువాత ఆ దోషము రాబోయే తరాలకు, వారి వంశస్థులకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలా చేయడం వలన కాస్త ఉపశమనం లభిస్తుంది. ప్రయత్నం చేయండి లక్ష్మి గారు. భగవంతుడి దయతోటి మీకు మంచి జరగాలనే కోరుకుందాం. జై గురుదత్త. గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? సుబ్బుత్రండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలి? పెద్ద అమ్మాయి కోసం అండి. నక్షత్రం ఐడియా ఉందమ్మా? అదే ఐడియా లేదండి. 35 సంవత్సరాలు ఉంటాయండి అమ్మాయికి. అమ్మాయి పేరు? దేవి అండి. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్తారా? సరే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్తే. సుభద్ర గారా? అమ్మగారు, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. అడగండి తల్లి. అమ్మాయి గురించి ఏమడుగుతారు? అమ్మాయికి అండి భూము అది ఇల్లు కట్టుకుని వాగం ఉందా లేదా అని అండి. దేవి అని పేరు, వాళ్ళ ఆయన పేరు వీరబాబు అండి. అయితే నేను చదువుకోవచ్చు తెలవండి అయ్యి అంటున్నాడు. వీరబాబు వాళ్ళ ఆయన పేరు, దేవి అమ్మాయి పేరు. ఇంతవరకు అర్థమైంది.
వీళ్ళిద్దరు ఇల్లు కట్టుకున్నారా? కట్టుకునే యోగం. లేదండి, మొన్న ఈ స్థలం ఉంటే అమ్మేసుకున్నారండి. ఇల్లు స్థలం మళ్ళీ ఇల్లు స్థలం కొనుక్కోడానికి వస్తున్నారండి. అది ఉందండి వాళ్ళకి వాగంలోని అదండి. ఓకేనమ్మా, తప్పకుండా. వీరబాబు అబ్బాయి పేరు, దేవి అమ్మాయి పేరు. అమ్మాయి పేరు దేవి. రేవతి నక్షత్రం మీనరాశి అమ్మాయిది. వ్యవహార నామం పైన వీరబాబు ఓవావివు రోహిణి నక్షత్రము వృషభ రాశి. మీనం మేషం వృషభం, వృషభం మిథునం కర్కాటక సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు. అమ్మ, ఈ సంవత్సరము అక్టోబర్ తర్వాత నూతన స్వగృహ ప్రాప్తి తప్పనిసరిగా పుణ్య దంపతులకు అగుపడుతుంది. వీరికి ఇంకా అతి శీఘ్రంగా స్వగృహ ప్రాప్తి లభించాలంటే గనక మణిద్వీప వర్ణన శుక్రవారం రోజు 9 పారాయణాలు సాయంకాలం పూట ఆ దేవుడి గదిలో కూర్చొని ఆ పారాయణములు 9 పారాయణములు చదవమని చెప్పండి. సగ్గుబియ్య పాయసము కానీ సాబుదాన పాయసం కానీ అమ్మవారికి నివేదన పెట్టి అదే ప్రసాదంగా స్వీకరించమనండి. ఆ తల్లి దీవెనలతోటి తప్పనిసరిగా స్వగృహ ప్రాప్తి లభిస్తుంది తల్లి. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? జై గురుదత్త అమ్మ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు పేరు, నక్షత్రం తెలుసా అండి? సరే అండి, గురుగారితో మాట్లాడండి. అమ్మ జై గురుదత్త. శివార్పణం తల్లి. పూర్వాభాద్ర నక్షత్రమా పూర్వాషాఢ నక్షత్రమా? పూర్వభద్ర నక్షత్రం గురుగారు. కుంభరాశియా మీనరాశియా? అమ్మగారు కుంభరాశి. కుంభరాశి. గురుగారు పీఠానికి వచ్చాను, బాబు గురించి అపాయింట్మెంట్ తీసుకున్నాను. అప్పుడు రాసిచ్చారు. పీఠానికి వస్తే మీరే అన్ని డీటెయిల్స్ రాసిచ్చారంట, దాని ప్రకారం చెప్తున్నారంట అండి. అంటే కరెక్టేనమ్మా. ఇప్పుడు పూర్వాభాద్ర నక్షత్రానికి 2 రాశులు వస్తాయి, అందు గురించి క్లియర్గా. అమ్మ కాస్త గట్టిగా మాట్లాడాలి, మీరు చాలా లో. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబుకి జాబ్ గురించి. ఉద్యోగం రావాలి, అంతే కదా? అవును గురుగారు. ఎక్కడుంటారు తల్లి? ఇక్కడ వారేసి కూడా ఓకే, మీ గోత్రం ఏంటమ్మా? అక్షంతల గోత్రం. ఓకే, అక్షింతల గోత్రం. బెస్తోళ్ళ మీరు? అవును గురుగారు. ఓకే, ఉద్యోగం రావాలి. గురుగారు, నేను పీఠంకి వచ్చినప్పుడు బాబుకి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నేను మీకు ఈ చంద్రదశి గోత్రం అని చెప్పాను గురుగారు. దానివల్ల ఏమైనా చేంజ్ అయితే అవసరం లేదమ్మా, అదే పెట్టి పిలుచుకోండి, తప్పకుండా మేలు జరుగుతుంది. మీరు దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. అబ్బాయికి తప్పనిసరిగా ఒక స్తోత్రం చెప్తాను. అర్గల స్తోత్రము మంగళవారం రోజు పఠించుమని చెప్పండి. దాని వలన తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. 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 హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి. అమ్మ, మీ టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పాలి. హలో. అమ్మ, మీ పేరు? హలో. హలో. అమ్మ, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. హలో. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, మేడం గారు, నమస్కారం. మీ పేరమ్మా? లక్ష్మి గారు. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బోడగడ్డ నుంచి. ఎక్కడ? మేడం. సరే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి మేడం. పాప గురించి. పాప పేరు? దీక్ష. దీక్ష. నక్షత్రం ఐడియా ఉందా? జనవరి 95. జనవరి 10 పుట్టింది. జనవరి 95. డేట్? డేటు 2 తారీఖు మేడం. సమయం? సమయం 10:30 మేడం. రాత్రియా? రాత్రి 10:30. దీక్ష. సరే అండి, గురుగారితో మాట్లాడండి. అమ్మగారు జై గురుదత్త. లక్ష్మి. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే. ఏం తెలుసుకుంటారు తల్లి? పాప గురించి. మ్యారేజ్ అయితలేదు గురుగారు. ఓకే, సోమవారమేనా జన్మించింది? సోమవారమే గురుగారు. ఓకే, భావనామ సంవత్సరము పుష్యమాసము సోమవారము. వివాహపరంగా ప్రయత్నం చేస్తున్నారు, అంతే కదా? అవును గురుగారు, అయితలేదు గురుగారు. ఓకే, ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశి. వాళ్ళ గోత్రం ఏందమ్మా అమ్మాయి వాళ్ళది? పసునుడి గోత్రం.
ఓకే, సింహలగ్నము, లగ్నాధిపతి రవి, నక్షత్రాధిపతి ఉత్తరాషాఢ నక్షత్రము. ఓకే, వేరే వాళ్ళని ఇష్టపడుతుంది మేడం గురుగారు. ఏమ్మా? వేరే వాళ్ళని ఇష్టపడుతుంది, నేను వద్దని నేను అంటున్నా గురుగారు. ఓకే ఓకే, ఒక్క సెకండ్ ఆగండి, ఓపిక పట్టండి. జాతకాన్ని పరిశీలన చేస్తున్నాను, అందులో లోతుదాకా వెళ్ళి చూస్తున్నాను. ఆ అబ్బాయితో జరుగుతుందా, మీరు ఒప్పుకున్న సంబంధం జరుగుతుందా అన్నీ చెప్తాను, మీరు సైలెంట్గా వినండి, సరేనా? తను స్థానంలో కుజుడు, తృతీయంలో రాహువు, పంచమ స్థానంలో శుక్ర గురువులు ఉన్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు, సప్తమంలో శని. అమ్మ, ఆ అబ్బాయితోటి వివాహము జరగకుండా మీకు సంబంధించిన మీ యొక్క కులం అబ్బాయితోటి వివాహము జరగాలన్నా అమ్మాయికి మాంగలిక దోషంలో ఉంది. ఇది తప్పనిసరిగా చేస్తే గనక అమ్మాయి మనసు మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీనికి పరిహారం ఎలా చేయాలంటే, ఒకటి సుందరాకాండ పారాయణం చేయటం వలన కూడా మేలు జరుగుతుంది. హనుమంతుడి దేవాలయంలో ఉన్నటువంటి ఉపాసకుడు ఆ పండితుడి ద్వారా ఈ యొక్క పారాయణము చేపించి ఆ తీర్థం అమ్మాయికి ఇస్తే కూడా ఆమె మనసు మారడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక పుణ్యక్షేత్రము, ఉజ్జయిని మహాపుణ్యక్షేత్రంలో మాంగలిక దోష్ నివారణ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. అది చేస్తే కూడా ఆ దేవుడి అనుగ్రహంతో తన మనసు మారడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరము ఆ అమ్మాయికి వివాహము, చూసిన సంబంధము కావచ్చు, తను చూసుకున్న సంబంధం కావచ్చు, ఏదో ఒకటి వివాహం మాత్రం తప్పనిసరిగా జరుగుతుందమ్మా. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి. శ్రీ గురుదత్త, జై గురుదత్త. అమ్మ, మీ పేరు? బాబు గురించి అడగాలనండి. తప్పకుండా అండి. బాబు పేరు? బాబు పేరు హేమ నాగపవన్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి అండి. 6వ నెల 30వ తారీఖు అండి. 30వ తారీఖు? తారీఖు 30 అండి, 1995 అండి. 95. సమయం? సమయం పొద్దున 5 గంటల 3 నిమిషాలకండి. 5 గంటల 3 నిమిషాలు. బాబు పేరు ఏంటన్నారు? హేమనాగ పవన్ అండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. అడగండి తల్లి, ఆశీర్వచనాలమ్మా. గురుగారు శ్రీ గురుదత్త, జయ గురుదత్త అండి. గురువు గారండి, మాట్లాడండి అమ్మా. ఆ బాబుని గురించి అడగదామండి. జాతకం ఎలా ఉంది చూసి, బాబు ఏం చేయలేకపోతున్నాడండి. శుక్రవారమేనా జన్మించింది? శుక్రవారం అండి అయ్యగారు. పుష్యమీ నక్షత్రము, మొదటి పాదము, కర్కాటక రాశి. మంచి జాతకమే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమి చేయట్లేదండి, ఏదో మామూలుగా ఏదన్నా కూలి పనిలాగా వెళ్తాడండి. చదువుతో అయితే డిగ్రీ చదివాడండి, 4 సబ్జెక్టులు ఆగిపోయినాయి అని మళ్ళీ రాయలేకపోయాడండి గురువు గారు. చేయలేకపోతున్నాడండి. నాకు 2 అబ్బాయి, ఒక అబ్బాయి ఇదేయండి, ఒక అబ్బాయి. ఆడవాళ్ళు కూడా ఏం సంతోషం జరుగుతుంది చాలా బట్టి మీ అయ్యగారికి గురువు గారికి చేస్తున్నాను కానీ కలవట్లేదండి గురువు గారికి. ఏదో సంతోషంగా కలిగింది, ఏం మంచి మాట చెప్తారని. ఓకే ఓకే, చెప్తాను. ఏంటండి బాబు గురించి ఏం చెప్పండి గురువు గారు. నువ్వు ఆగితే కదా నేను చెప్పేది. అమ్మగారు, మీరు ఆగితే నేను చెప్తా, మీరు ఆగితే నేను ఏం చెప్పాలా తల్లి? ఇవాళ శతమానం భవతిలో ఒక్కరు ఆగుతలేరు. 150 స్పీడు, 200 స్పీడు, అసలు గురువు గారిని మాట్లాడిస్తూనే లేరు. మరి ఇవాళ ఎందుకో అలా జరుగుతుంది. 30వ తారీఖు జూన్ నెల 1995 శుక్రవారము రోజున యువనామ సంవత్సరము ఆషాఢ మాసములో పుష్యమీ నక్షత్రము కర్కాటక రాశిలో మిథున లగ్నంలో జన్మించినటువంటి జాతకుడు. ఇతడు గనక చదువు పరంగా సాధన చెయ్యమని చెప్పండి, వెనుకంజలో పడవద్దని చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైతే విద్య ఆపాడో తన యొక్క ఎదుగుదల విషయంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి, అవన్నీ వెనుకకు పోతాయి. సాధన చేసి కష్టపడి ఒక 3 సంవత్సరాలు సాధన చేస్తే తనదైన శైలిలో నిజ జీవితంలో గొప్ప గొప్ప శుభ ఫలితాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. మిథున లగ్నములో జన్మించినటువంటి వారికి మేధస్సు లేక కాదు, యశస్సు, జ్ఞానము, కీర్తి ఇవన్నీ కాస్త పట్టుదలతోటి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే మాత్రము సాధిస్తాడు. జాతకరీత్యా ఎలాంటి దోషాలు లేవు, ఏ పరిహారాలు కూడా అవసరము లేదు. తనను తాను అర్థము చేసుకొని ఎదగాలనేటువంటి ఒక కుతూహలము వారికి రావడమే పరిష్కారం. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కాకినాడ జిల్లా నుంచి కాల్ చేస్తున్నామండి, తిరుమల అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్?
పేరు నాగకామేశ్వరి అండి. 9/5/2014 సాయంత్రం 5:50. అమ్మ 9/5/2014 సాయంత్రం 5:50 పుట్టిందండి. సాయంత్రం 5:50. సరే అండి, గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు బాగున్నారండి? బాగున్న తల్లి, అడగండి అమ్మా. పాప ఇప్పుడు 7th క్లాస్కి వచ్చిందండి. ఏమి చదవడం రాయడం కూడా రావట్లేదండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. అక్షరాభ్యాసం చేయించారమ్మా? అంటే మాకు ఆనవాయి లేదండి. మేము ఇంట్లోనే తినుడు ఆనవాయితుందా? అంటే తెలియదండి బాగానే. అలా కాదమ్మా, ఒకటి నేర్చుకున్నారు ఈ మధ్య, ఆనవాయితీ లేదు. రోజు తినుడు ఆనవాయితుందా? లేవంగానే గ్లాసులో టీ తాగుడు, టిఫిన్ చేయడము, తర్వాత సీరియల్స్ చూడడము, సినిమాలు చూడడము, పక్క వాళ్ళతోటి వీళ్ళతోటి బయట కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ ఆనవాయితీలు ఉన్నాయా? అది కాదండి గురువుగారు, నాకు తెలియదండి పూర్తిగా. మా అమ్మకు కూడా తెలియదండి. నేను 10th క్లాస్ అవునంటే మ్యారేజ్ చేశారండి, అప్పుడు పుట్టిందండి పాప. ఎందుకు తెలియదమ్మా? ఇప్పుడు చదువుకున్న వానికంటే చదువు లేని వాళ్ళకే సంస్కారం ఎక్కువ ఉందని శాస్త్రవచనమే ఉంది. మీకు తెలియదని ఎలా అంటారు? నీ కడుపులో పుట్టినటువంటి సంతానానికి నీవు పడ్డ కష్టము పడకూడదని ఏ తల్లి అయినా కోరుకుంటుంది కదమ్మా. తప్పనిసరిగా పాఠశాలకు పంపించే సమయంలో కాస్త అక్షరాభ్యాసం చేయించాలనేటువంటి ఆలోచన కూడా మీకు తెలియకపోతే తెలియదు అంటే ఎలా తల్లి? చదువుల తల్లి దీవెనలు లభించాలంటే ఆ తల్లి చరణాల దగ్గర మోకరిల్లాలి కదా ఒక్కసారైనా తీసుకెళ్ళి. అంతా మీ ఇష్టం అంటే ఎలా అమ్మా? శాస్త్రం ఏమనుకుంటున్నారు అందరూ? ఇప్పటికైనా ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నది, అక్షర ముక్క 7వ తరగతి 7 అనుకో, ఏం బే 7వ తరగతి చదువుతుంది, అక్షరం ముక్క రావటం లేదని నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు బాధపడుతున్నావు. 7వ తరగతి అంటే సుమారుగా 11-12 సంవత్సరాలు ఉంటుందా? ఉంటుందని పడుతుంది. ఇంకా 11-12 సంవత్సరాలు అక్షరం ముక్క రాలేదంటున్నావు. ఆ అమ్మాయి జాతకాన్ని పూర్తిగా మీరే ఆగం చేస్తున్నారు. అమ్మాయి జాతకం గురించి నేను చూస్తున్నాను కదా. శుక్రవారము, జయనామ సంవత్సరము, వైశాఖ మాసము, పుబ్బా నక్షత్రము, సింహరాశి, నక్షత్రాధిపతి శుక్రుడు. ఒక IAS కావచ్చు, IPS కావచ్చు. అంత గొప్ప జాతకురాలిని కనీసము చదువుల తల్లి చరణాల దగ్గర మోకరిల్లి అక్షరాభ్యాసము చేయిస్తే గనక తన నిజ జీవితంలో ఎన్నో విజయాలు సాధించే మహర్జాతకురాలు. బేరీ యోగము, హంసయోగము, సరస్వతీ యోగము, ఇన్ని యోగాలతోటి నీ కడుపులో పుట్టిన పిల్లను ఆగం చేస్తున్నావే. ఇంకా నాకు తెలియదంటున్నావు. ఏం చేయమంటారేంటి? శతమానం బోధులో రోజు మొరబెట్టుకుంటూ ఉంటాను. ఇంకేం చేయాలమ్మా? ఒక్కరిని ఎంతమందినని మార్చగలుగుతాను? నేను కూడా మార్పు తెచ్చుకోవాలి. చదువుల తల్లి సరస్వతీ దీవెనలు ఏ యొక్క సంతానానికి వద్దని చెప్తారు చెప్పండి? ఏ తల్లిదండ్రులు? ఆ తల్లిదండ్రులు ప్రథమంగా కోరుకునేది ఏంటంటే, మా తండ్రులు పడ్డ కష్టము మేము పడలేదు, మేము పడ్డ కష్టము మా కడుపులో పుట్టిన వాళ్ళు పడకూడదని ఆ తల్లిదండ్రుల ఆలాపన. అంత అల్లార ముద్దుగా పెంచుకుంటారు. అమ్మాయి పుట్టడం అంటే ఏమిటమ్మా? అబ్బాయి అమ్మాయి సంతానం లేని వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. సంతానము కావాలని లక్షల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి తన కడుపు పండాలని చెప్పి మొక్కని కొండ ఉండదు, గుట్ట ఉండదు, రాయి ఉండదు, రప్ప ఉండదు. అటువంటిది నీకు ఆ భగవంతుడి దయతోటి పుట్టిన సంతానానికి అక్షరాభ్యాసం చేయించి ఓనమాలు దిద్దించకుండా నువ్వు 7వ తరగతి వరకు పాఠశాలకు పంపితివి. అక్షరం ముక్క యాడ్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? మాది కాకినాడ జిల్లా తిరుమల అండి. నేను ఒక వికలాంగునండి, పొల్లు సరిగ్గా కనిపించండి. సరే, ఇప్పటికైనా పర్వాలేదు. మీ వారేం చేస్తుంటారు? మా మామయ్యకే చేస్తారండి, వ్యవసాయ పని చేస్తారండి. ఏమి చదువుకోలేదండి. నీ చదువు చల్లగా ఉండా. చదువుకోలేకపోతే ఇక వాడు వృధానైనా, పనికిరాని వాడైనా? అలా ఏమంటలేదండి. అంటే వేరే ఊర్లు తెలియవండి, ఎక్కడికి తీసుకెళ్ళండి. వేరే ఊర్లు తెలివయా? మీ అక్క దగ్గరికి, మీ తల్లిగారి ఊరికి వెళ్తావా లేదా? ఇదే ఊరండి. సరిపోయింది. పక్కిలేనా? ఒక ఊర్లోనే ఉంటామండి. సరే, పర్వాలేదు. ఇప్పుడు మీ ఊర్లో సరస్వతి ఆలయం కానీ, శివాలయం కానీ, హనుమంతుని ఆలయం కానీ, లేదా అమ్మవారి ఆలయం కానీ ఏదైనా ఉందా అమ్మ? సరస్వతి దేవాలయం మా చదివిన స్కూల్ దగ్గరే ఉన్నదండి. మరి ఎంత చక్కగా చెప్తున్నా చూడండి. స్కూల్ దగ్గరనే ఉందట కానీ వెళ్ళలేదట. సరే, ఇప్పటికైనా మించింది లేదు. మూలా నక్షత్రము
ఏ రోజు వస్తుందో మీ ఊర్లో ఉండేటువంటి పురోహితుడికి అడిగి ఆ రోజున ఆ పురోహితుడిని తీసుకొని వెళ్ళి సరస్వతి అమ్మవారి చరణాల దగ్గర కూర్చుండబెట్టి పలక బలపము పెన్నులు కాపీలు నోట్బుక్స్ పెట్టి పూజ చేసి ఫస్ట్ ఓం నమః శివాయ అనేటువంటి మంత్రము అమ్మాయితోటి రాపించి ఆ నోట్బుక్స్ పెన్నులు దానం ఇవ్వండి. ఒక్కటి మాత్రం పెట్టుకోండి. కాస్త ఆ తల్లి దీవెనలు అప్పటి నుంచి ఆరంభం అవుతాయి. అది చెయ్యండమ్మా చాలు తల్లి. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు పద్మావతి. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? లవంగూరు నుంచి. సరే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? అమ్మా హలో, అల్లుడు మీ అల్లుడు గురించి తెలుసుకోవాలి. అల్లుడు గారి పేరు? 28/12/1979 అండి. 28/12/1979. సమయం ఉదయం 10 గంటలకి. 10 గంటలు. మీ అల్లుడు పేరండి? అవునండి, మధుసూదన్ రెడ్డి. సరే అండి, గురుగారితో అమ్మగారు జై గురుదత్త మాట్లాడండి తల్లి. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు మాట్లాడండి అమ్మా. గురువంతం చెప్తానండి. చెప్పమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశకాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోషఛేదనాయ త్రైలోక్యం వసమానయ నమః స్వాహ. శుభం తల్లి. శుభం తల్లి, శుభం. అడగండమ్మా మీ అల్లుడు గారి గురించి. అల్లుడు గారు చెరువులు చేసేవాళ్ళండి. చెరువుల్లో బాగా లాస్ వచ్చి ఇప్పుడు ఏం చేయట్లేదండి. ఏం చేయాలి, మళ్ళీ చెరువులే చేయమంటారా, ఏం చేయాలి అనేది మీరు ఓకే ఎట్లా ఉంది? ఓకేనమ్మా. 28 డిసెంబర్ 1979 శుక్రవారం రోజు జన్మించాడు. సిద్ధార్థి నామ సంవత్సరము పుష్యమాసము, అశ్విని నక్షత్రము, మేషరాశి, కుంభలగ్నము, దశమి కృష్ణపక్షంలో జన్మించాడు. నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి కుజుడు. జాతకరీత్యా వారు చేసేటువంటి వృత్తిలో నైపుణ్యత ఉంది, లేదని నేను చెప్పను. కాకపోతే ఇది కరెక్ట్ సమయము కాదు. అక్టోబర్ 16వ తేదీ వరకు తను ఏది చేసినా కూడా బంగారం ముట్టినా మట్టి అయిపోతుంది. మట్టి ముట్టితే బంగారం కాదు. అక్టోబర్ తర్వాత ఈ చెరువులకు సంబంధించిన బిజినెస్ కానీ అలాంటి వ్యాపారాలు కూడా తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అక్టోబర్ నుండి 2029 అంటే సుమారుగా 3-4 సంవత్సరాలు యోగవంతమైనటువంటి మహర్జాతకుడు. ఆర్థికంగా పుంజుకునేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. జాతకుడికి ప్రజెంట్ సమయం మంచిది కాదు కాబట్టి కాస్త ఓపిక పట్టుమనండి. ఒక ఇటాలియన్ పగడము మధ్యవేలుకు పంచలోహములో చేయించి మంగళవారం రోజు ధరించమని చెప్పండి, శుభం జరుగుతుంది. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మా పేరు కృష్ణవేణి మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? బెంగళూరు నుంచి కాల్ చేశాను మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోనండి మేడం. అమ్మా మీ నక్షత్రం? నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే. పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశి. అడగండి తల్లి. గురు మంత్రం చదువుతాను గురుగారు. చదవండి తల్లి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోషఛేదనాయ త్రైలోక్యముషమానేయ నమః స్వాహ. ఐలావచల వెంకటరమణ గురుపాదాలకు అభినందములు. శుభం తల్లి. ఎంత చక్కగా. మీకు సంగీతము ఏమైనా అలవాటు ఉందా? లేదు గురుగారు, గురు మంత్రం ఇలాగే చదువుతాను గురుగారు. అలాగే చదవాలి. వాస్తవానికి మనకున్నటువంటి భక్తిపూర్వకంగా వినమ్రపూర్వకంగా గురువును ఆరాధించడం వలన గురువు యొక్క అనుగ్రహము తొందరగా లభిస్తుంది. అంధకారములో ఉన్నటువంటి మన సమస్యలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశం ఉంటుంది. దీపము వెలగగానే చీకటి ఎలా మటుమాయమవుతుందో నిజ జీవితంలో కూడా ఆ గురువు గారి మంత్రము చదివినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ దీపము వెలిగించిన క్షణమే చీకటి ఎలా మటుమాయమవుతుంది, మీ సమస్యలు కూడా అలా వెళ్ళిపోతాయి. అవును గురుగారు, మంత్రం చదవాక ఇంకా చీకటిలోనే ఉంటుంది గురుగారు. ఇప్పుడు వెలుగు చూస్తున్నాను గురుగారు. చాలా చాలా సంతోషం. మీరే కాదమ్మా,
ఈరోజు శతమానం భవతి వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులు, నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క భగవద్బంధువులు, కైలాసపురానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భగవద్బంధువులు, సుమారుగా కొన్ని లక్షల మంది ప్రతిరోజు ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించే విధంగా నేను చెప్పినటువంటి విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని పఠిస్తున్నటువంటి భగవద్బంధువుల మనస్సంకల్పితాలు ఖండితంగా నెరవేరుతాయమ్మా. అంత గొప్ప మహామూల మంత్రము, అంత గొప్ప గురువు సృష్టించినటువంటి మంత్రము. ఎవరైనా చదవండి, దానికి మించిన పరిష్కారము లేదు తల్లి. చాలా సంతోషమమ్మా. పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశి. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఉన్నానమ్మా, లైన్లో ఉన్నాను. గురుగారు, మాది ఎలా ఉంటుంది అనేసి ముందర భవిష్యము అనేసి. సరే సరే సరే. మీరు బెంగళూరులో ఎక్కడ ఉంటారు? బెంగళూరులో మేము రాజాజీ నగర్లో ఉంటాము గురుగారు. రాజేంద్ర నగర్. ఓకే, నేను అప్పుడప్పుడు వస్తుంటాను. జేపీ నగర్ వస్తాను, మార్తలి వస్తాను, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి వస్తాను, ముసూర్ రోడ్లో లక్ష్మీపురం వస్తాను చాలాసార్లు వస్తాను. ఓకే, ఇప్పుడు మీ జాతకం ఎంత గొప్పదో నేను చెప్తాను. పూర్వాషాఢ నక్షత్రము చాలా గొప్ప నక్షత్రము. నక్షత్రాధిపతి శుక్రుడు, ధనస్సు రాశి, రాశ్యాధిపతి గురువు. ఉన్నది ఉన్నట్టుగా క్లుప్తంగా చెప్తారు. వెనుకో మాట ముందటో మాట ఈ జాతకులకు ఉండదు. ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగం ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. భగవంతుడు మీకు ఇచ్చిన దాంట్లో ధర్మము ప్రకారము సేవ చేస్తూ ఉంటారు. అది ఏ సేవ అయినా సరే తప్పకుండా చేస్తూ ఉంటారు. చేస్తూ అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా. చేస్తారు, అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ధనస్సు రాశి జాతకులు కాబట్టి గురు కటాక్షము నిండుగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి 3 ముఖాలు ఉన్నటువంటి ఒక ఫోటోను ఇంట్లో దేవుడి గదిలో పెట్టండి. పెట్టి మన గురువుగారి మంత్రం 3 సార్లు చదవండి. ఇంకా మంచి జరుగుతుంది. రాబోయే రోజులు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలని, అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రమేష్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాపట్ల జిల్లా నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి మేడం. అబ్బాయి నక్షత్రం అండి? రేవతి నక్షత్రం, మీనరాశి మేడం. బాబు పేరు? చిరంజీవి మేడం. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. ఆశీర్వచనాలండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. శివార్పణం శివార్పణం. రేవతి నక్షత్రం, మీనరాశి, చిరంజీవి వ్యవహారనామం. అడగండి జాతకుల గురించి. గురువు గారు మంత్రం చదువుతాం గురువు గారు. చదవండి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వశమానియ నమ స్వాహ. చాలా సంతోషం అండి. అక్షరం పొల్లుపోకుండా చదివారు పెద్దవారు. నిజంగా ఎంత విశ్వసించి, విశ్వాసంగా, నమ్మకంగా నమ్మి ఆ మంత్రాన్ని పఠిస్తున్నారో మీ వంశము, మీ గోత్రము, మీ సంతానము, మీరు చేసే వృత్తి అనేక రంగాలలో అనేక శుభ ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మీ చిరంజీవి గారి గురించి ఏమడుగుతారు? అబ్బాయి మొన్నే సాఫ్ట్వేర్ది 3 నెలలు అవుతుంది గురువు గారు. జాబ్ వచ్చి మొన్న కాలు కలిస్తే కనకపుష్య రాగం బంగారంలో చేయించి చూపుడు వెలిగి పెట్టమన్నారు గురువు గారు. ఓకే, ఎన్ని క్యారెట్లు ఏమనేది తెలియదు. వాళ్ళు అడిగే వరకే నాకు ఒక డౌట్ వచ్చి ఇంకా అది అలాగే ఆచాం గురువు గారు. సరే, చిరంజీవి గారి యొక్క శరీరము వెయిట్ ఎంత? 50 దాటుతుంది గురువు గారు. 50 దాటిందంటే 3.5 క్యారెట్లు దాటాలి. 3.5 క్యారెట్లు కనకపుష్యరాగము, అది బంగారములోనే చేయించాలి. గురువారం రోజు కుడి చేతి చూపుడు వేలుకు ధరించాలి. ధరించే ముందు ఈ జాతకుడు ఆవు ముఖానికి ఆ రత్నాన్ని ఒకసారి తాకించి, ఆవు నాలికకు తాకించి, ఆ రత్నాన్ని వారు ధరించే ముందు గురువుగారి మంత్రం చదివి పెట్టుకోమని చెప్పండి. అద్భుతంగా పనిచేస్తుంది. అనేక విజయాలు సాధిస్తాడు. వచ్చినటువంటి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుతూ ఉంటాడు. ఓకేనా? దోషాలు ఏమైనా ఉన్నాయి గురువు గారు? జాతకరీత్యా ఎలాంటి దోషాలు లేవు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అండి. మీ కుటుంబానికి ఆ దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి అనుగ్రహం లభించుగాక. జై గురుదత్త. గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. మీకు ధన్యవాదాలు.
ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు. రాబోయే సోమవారము మన కైలాసపురములో ముడుపు పూజ చివరి వారం కాబట్టి భగవద్బంధువులు ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా, ఉద్యోగము కావచ్చు, వివాహం కావచ్చు, ఏ సమస్య అయినా కూడా పాలు పంచుకోండి. కష్టాలను దూరము చేసుకోండి. మనస్సంకల్పితాలను నెరవేర్చుకోండి. ఆనందవల్లి సమేతుడై కైలాసేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. శుభమస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. చూశారు కదండి, ఇది వాటి శతమానం భవతి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్తే. శతమానం